మీ దృష్టిలో హూ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఉన్న టీమ్‌లో అండ్ బౌలర్‌లో? 100% తమన్ పేరే చెప్పాలి మరి. వాడు నా పేరు చెప్పాడని కాదు. వాడు అంటే నేను కూడా ఆడలేను కష్టం అనే ఒక ఇక్కడ అవుట్ అవ్వకుండా ఉంటారు కదా, ఆ టైంలో తీసిన మ్యాచ్లు చాలా ఉన్నాయి తమని. అది 100% నేనైతే తమన్ పేరే చెప్తా. బౌలర్ అన్న? బౌలింగా పక్కన ఒక మేటి బౌలర్ ఉన్నారు, ఆయన పెట్టుకొని మమ్మల్ని ఆ మాట అడిగితే ఏంట్రా టట్టడా అది సాయి కుమార్ అది కనిపించిన 4వ సినిమా మా వాడు. లేదు, చాలా మంచి బౌలర్ ఆది. తమన్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు వన్. అండ్ హైదరాబాద్లో ఇలా కంటిన్యూస్ మ్యాచ్లు ఆడుతూ ఉంటారు అండ్ సేమ్ టైం మ్యూజిక్ కూడా మేనేజ్ చేస్తుంటారు. అండ్ మీరు చాలా హిట్టింగ్ స్ట్రైక్ తోటి చాలా మ్యాచెస్ గెలిపించిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ మీ ఒపీనియన్ అంటే బాగా ఆడతారు అని అనుకొని కూడా ఒక్కొక్కసారి మిస్ అవుతుంటారు, అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా? చాలా హోప్స్ పెట్టుకొని ఉంటాం అతను వాళ్ళ మీద, బట్ ఏదో ఒక టైంలో అదే బ్రో వాడు రాలేదు. అంటే కొంతమంది చెప్తారు కదా, నేను ఆడతామో ప్లీజ్ నాకు వదిలేయని అంటే. అదే వాడు రాలేదు. వాడు సౌత్ ఆఫ్రికాలో మాకు పెద్ద దెబ్బ వేశాడు బ్రదర్. ఆ పేరేమో ఎక్కడ లేని షిప్ని, ఎక్కడో అండమాన్లో తప్పిపోయిన షిప్ని పోర్ట్ వరకు తెచ్చి ఆపితే అక్కడ చిల్లేసి షిప్నే పక్క పెట్టి. ఆ పేరు స్టార్టింగ్ లెటర్ ఏమన్నా లీక్ లేదు బ్రో, కనుక్కోండి. ఇప్పటి నుంచి మీకు నెక్స్ట్ కర్టెన్ రైజ్ వరకు టైం ఇస్తాను. ఆ కర్టెన్ రైజ్ వరకు టైం ఇస్తాను అప్పటికే. ఇది ఒకరి బాధ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది. ఒకరి బాధ కాదు, ఇక్కడ ఉండే 11 మంది బాధ, అందరిది సేమ్ ఫీలింగ్ అది.